ఈ టిడ్కో ఇల్లు అప్పుడు రాజ్యసభ మెంబర్గా మేడం గారు, అప్పుడు శాసనసభ్యులుగా అంజబాబు గారు, అప్పుడు నేను అప్పుడు ఎంపీ చైర్మన్గా ఉన్నాను, గోవింద్ బాబు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, కాల్గా ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. 2014-19 మధ్యకాలంలో విడిపోయిన రాష్ట్రానికి అప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రాజధాని లేని పరిస్థితి, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కూర్చుని పరిపాలించే పరిస్థితి లేని పరిస్థితుల్లో అన్ని ఊళ్ళో కూడా పట్టణాల్లో పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. దానిలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరి నారాయణ గారు విదేశాలని పర్యటన తీసుకొచ్చి ఒక మోడల్ తీసుకొచ్చి పేదవారికి టిడ్కో కంపెనీ ఆధ్వర్యంలో ఈ 3 క్యాంటీన్ల కింద రోజు విభజన చేయడం జరిగింది. అప్పుడు ప్రతి పట్టణానికి కూడా ఒక 2,000, 3,000 సెండ్ చేస్తే వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తరలికి వచ్చినప్పుడు ఆ రోజు ఈ రోజు కేంద్ర మంత్రి గారు శ్రీనివాసరావు గారు కూడా మన కౌన్సిల్ సభ్యులు, ఆయన అంజబాబు గారు అందరూ కూడా తణుకు పనికి వచ్చినప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మనకు 3,000 ఉన్న ఇల్లుని 9,500 ఇల్లు తెచ్చిన ఘనత ఆ రోజు తెలుగు ప్రభుత్వానికి, అలాగే శాసనసభ్యులు మరి అందరికీ కూడా కూడబెట్టుకుని కథ తెలియజేస్తున్నారు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ఇవన్నీ కూడా ఫౌండేషన్ వేయడం, అన్ని 39 వార్డుల నుంచి కూడా మరి లబ్ధిదారులు ఎక్కువ చేయడం అన్నీ కూడా జరిగినాయి. మేము అప్పుడు 2019 ముందర ఎన్నికలకు వెళ్ళి ముందర సుమారుగా 2,400 ఇళ్ళని గృహప్రవేశం చేశారు చంద్రబాబు నాయకత్వంలో, అప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. తర్వాత రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే ఈ టిడ్కో గృహాలు అప్పటికే 70% పూర్తయిన గృహాలని పూర్తిగా అతను పార్టీ రంగులు వేయడానికి ఉపయోగించిన డబ్బు అయితే ఈ టిడ్కో పూర్తి అయిపోయి మీ అందరూ ఎప్పటి నుంచో కూడా ఇందులో కాపురం చేతురు. అటువంటి పని చేయకుండా అతను పార్టీ రంగులేసి పార్టీ రంగులు పిచ్చోడని పిచ్చుకుని ఈ రాష్ట్ర ప్రజల్ని లబ్ధిదారుల్ని నట్టేట ముంచిన వ్యక్తి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. అటువంటి మరి విధానం లేని ముఖ్యమంత్రి చేయడం వల్ల జరిగిన నష్టం అది. ఇప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఎన్ని కూడా ఒక్కోటి మనం రెట్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన భీమవరం పట్టణంలో 1920 ఇళ్ళకి ఈరోజు గృహప్రవేశాలు చేస్తుంటే మీ అందరికీ మీ జీవితాల్లో చల్లగా ఉండాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టినందుకు మరి అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, దీనికి సంబంధించిన అధికారులు, టిడ్కో అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కృషి మరి రాబోయే రోజుల్లో కూడా మిగతా 8,330 మందికి మనం ఆ రోజు మరి ఎలిజిబిలిటీ అందరికి కూడా లబ్ధిదారులని గుర్తించడం జరిగింది. మిగతా అన్ని కూడా రాబోయే 5-6 నెలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ నాయుడుపేటలో ఆయన లాంఛనంగా ఇప్పుడు ప్రారంభిస్తారు. ఆయన ప్రారంభించి రాష్ట్రంలో మొత్తం కూడా అది పాలకొండలో కానీ, తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ, భీమవరం కానీ అన్ని కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక ఇల్లులు శాంక్షన్ చేసిన పట్టణం ఏదైనా ఉందంటే మన భీమవరం. అప్పుడు 9,500. దీన్ని అంతా కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి 8,330 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు 1920 మంది గృహప్రవేశాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా అలాగే మనం మరి ఇందిరావాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ఇల్లు కూడా ఇప్పుడు ప్రారంభిస్తారు, అవి కూడా వస్తున్నాయి. అలాగే గ్రామాల్లో కూడా మరి 2,39,000 రూపాయలు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 170 నియోజకవర్గాల్లో ఇల్లులు లేని పేదవారు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు తలంపు తీసుకొచ్చారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యక్రమాలు సూపర్ 6 పథకాలే కాదు, సుమారుగా 60 పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే భీమవరం శాసనసభ్యులు నంజబాబు గారికి, కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారికి, తోట శ్రీనివాసరావు గారికి, అలాగే అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం మాకు కూడా కలగజేసినందుకు మేమందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చేయండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చలపతి సంతోష్